హాయ్ నేను సతీష్. బిగ్ బాస్ సీజన్ 8 ఫస్ట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగిపోయింది. మరి ఎవరు ఎలిమినేట్ అయిపోయారు, అవుట్ అయిపోయారు మీకు ఎప్పటికే థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయితే అయిపోయాడు. మరి ఆదిత్య ఓం మిడ్ వీక్ ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిరా, అసలు ఎట్లా జరిగింది ఏంటి, ఆ ప్రాసెస్ అంతా కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. అసలు హౌస్లో ఎప్పుడు జరిగింది, ఎలా పంపించారు, ఇక నెక్స్ట్ ఆయన ఎలిమినేషన్ ప్రాసెస్ మనం ఎప్పుడు చూడబోతున్నాను కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఆయన జర్నీ ఎట్లా జరిగింది, అసలు ఓటింగ్ పడిందా పడలేదా, హౌస్ మేట్స్ ఎట్లా డెసిషన్ తీసుకున్నారని చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోకండి. నేనే ఫస్ట్ ఈ అప్డేట్ ఆదిత్య ఓం ఎలిమినేట్ అయిపోయాడు అనేది నేనే ఫస్ట్ అప్డేట్ ఇస్తున్నా. ఎవరు ఇచ్చుండ్రని నేను అనుకుంటున్నా 100%, నో డౌట్. అలాగే అనిపిస్తే ఖచ్చితంగా మీరు కూడా అదే గమనిస్తే కామెంట్ కూడా చేయండి. అలాగే నా జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ 2 ఛానల్స్ కూడా ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయ్యింది. మరిన్ని అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడే ఫస్టే షేర్ చేసుకుంటే ఈ సీజన్లో ఇప్పటికీ మీరు గమనిస్తే అన్నీ అర్థమయ్యి ఉంటాయి. అన్నీ నబీల్ రాజ్యం నడుస్తుందని నబీల్ కూడా ఎలా అయ్యాడంటే లాస్ట్ రౌండ్లో పప్పీ టాస్క్లో ప్రేరణ వర్సెస్ నబీల్ ఉంటే నబీల్ ఫైనల్గా అందరూ సపోర్ట్ చేస్తారు, ఎక్కువ మంది నబీలే ఉండాలని. అటు తర్వాత ప్రేరణ పాపం అనిపిస్తుంది. ప్రేరణను చూస్తే నబీల్ కూడా అర్హుడే, కానీ ఆ పాపకు ఆ అమ్మాయి కూడా పాపం చాలా కష్టపడి ఆడి అంతవరకు వచ్చాక పాపం ఏడుస్తుంది. అది చాలా బాధగా అనిపిస్తుంది. మరి ఎట్లా చేశారు, వాళ్ళిద్దరిలో ఫైనల్ చేశారు. ఆ తర్వాత నబీల్ వర్సెస్ పృథ్వీ ఒక టాస్క్ అవుతుంది. అందులో నబీల్ అయితే ఫైనల్ విన్ అయ్యి ఒకే ఒక్కడు చీఫ్, ఇక సింగిల్ చీఫ్, ఇక వీళ్ళతో వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చాక అదంతా జరిగింది. మరి ఆ ప్రాసెస్ అంతా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అవన్నీ అప్డేట్స్, లైవ్ అప్డేట్స్ అన్నీ కలిపి నెక్స్ట్ మరొక వీడియో అప్లోడ్ చేస్తా మన జర్నలిస్ట్ సర్వీస్లో. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, అది మిస్ కాకండి. అయితే ఇప్పుడు అన్నింటికంటే మీరు ముందు ఆతృతగా ఎదురు చూస్తున్నది ఏం జరిగింది తెలుసుకోవాలని. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరయ్యారు, ఎలా అయ్యారు అంటే 100% ఆదిత్య ఓం అయితే అవుట్ అయిపోయాడు. నిన్న మనం మిడ్ నైట్ వరకు చూసిన లైవ్ అంతా ఏంటి, హౌస్లో మంగళవారం జరిగింది, మనకు బుధవారం నాడు చూపిస్తారు. ఈరోజు గురువారం నాడు మనం లైవ్లో చూడబోయేది అంతా బుధవారం హౌస్లో జరిగింది మనకు చూపిస్తారు. 24 గంటల తేడాతో టెలికాస్ట్ అవుతుంది. మరి బుధవారం అర్ధరాత్రి నిద్రలేపి హౌస్ మేట్స్ అందరికి ఓటింగ్ వేయమంటాడు బిగ్ బాస్, నాకు తెలిసినంత వరకు అప్డేట్స్ ప్రకారం. ఇది ప్రాసెస్ అంతా మిడ్ నైట్ 1:02 ఈ సమయంలో అయితే జరిగింది. బుధవారం నైట్ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మిడ్ నైట్ 1:02 ఈ సమయంలో మనకు ఇవన్నీ జరిగితే ఈ సీన్స్ మరి మనకు చూపించాలంటే ఈ రోజు గురువారం నైట్ మిడ్ నైట్ తర్వాత లైవ్లో చూపిస్తారు. ఎందుకంటే 24 hours తర్వాత చూపిస్తారన్నా కదా. మరి బుధవారం నాడు జరిగిందంటే ఈ రోజు నైట్ తర్వాత మిడ్ నైట్ తర్వాత లైవ్లో చూపిస్తారు నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఇక్కడ ఏమైనా ట్విస్ట్ ఇచ్చి గతంలో సీజన్ 4లో సీక్రెట్ రూమ్ కోసం అందరినీ బయటికి రండి అని చెప్పేసి బ్యాగులన్నీ సర్దుకుని బయటికి రమ్మన్నాక సీక్రెట్ రూమ్ ప్లాన్ చేస్తారు కదా, ఒకవేళ అలా ప్లాన్ చేస్తారేమో చూడాలి. లేదు ఈసారి గురువారం మిడ్ నైట్ వరకే ఓటింగ్ అన్నారు కనుక మిడ్ నైట్ తర్వాత లైవ్ ఆపేస్తారేమో, ఆపేయచ్చు కూడా. ఎందుకంటే శని ఆదివారాల్లో ఈ గ్రాండ్ రీలోడింగ్ వైల్డ్ కార్డుల ఎంట్రీస్ అయితే బేభత్సంగా ఒక 3:30 గంటల ఈవెంట్ అయితే చేస్తున్నారు కనుక, దసరా ఫెస్టివల్ సందర్భంగా ఆ సందడి ఈ సందడి వైల్డ్ కార్డుల ఎంట్రీస్ ఇవన్నీ కలిపి చేస్తూ ఉన్నారు కనుక ఎంట్రీస్ ఉన్నాయి కనుక ఒకవేళ ఆపేయచ్చు గురువారంతో కూడా. అలాంటి ట్విస్ట్ కానీ ఇవ్వకపోతే మనకైతే శుక్రవారం ఎపిసోడ్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ ప్రాసెస్ మొత్తం చూపించి మిడ్ నైట్ అయితే లైవ్ ఎప్పటిలాగే శుక్రవారం మిడ్ నైట్ అయితే ఆపేస్తారు కదా, అట్లా ఆపేస్తారు. హోస్ట్ కూడా శనివారం రారు, ఎందుకంటే డైరెక్ట్గా ఆదివారం ఎపిసోడ్ చాలా ఎక్కువసేపు 3:30 గంటలు 4 గంటలు నైట్ 7 నుంచి 10:30 11 వరకు ఉంటుంది కనుక డైరెక్ట్గా ఆదివారం గ్రాండ్ రీలోడ్ ఎపిసోడ్ అయితే ఉంది కనుక దానికి సంబంధించి ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటుంది కనుక దానికి సంబంధించి ఆ రోజు వచ్చేటప్పుడు స్టేజ్ మీదకి నేరుగా ఆదిత్య ఓం అయితే తీసుకొస్తారు. ఆ తర్వాత వైల్డ్ కార్డుల ఎంట్రీస్ ఇవన్నీ జరిగితే ఎట్లా ఉండబోతుంది మొత్తానికి. మరి ఎట్లా ఇతను మిడ్ వీక్ మిడ్ నైట్ ఎలిమినేషన్ ఎట్లా జరిగింది ఏంటంటే, నాకు తెలిసిన అప్డేట్ వరకు ఏమంటే హౌస్ మేట్స్ అందరూ ఒపీనియన్స్ ఓట్లు తీసుకునేటప్పుడు 9కే ఇతనికి పెడితే, ఎందుకంటే ఓటింగ్ పరంగా లీస్ట్లో వాళ్ళిద్దరే ఉన్నారు. 1%, 1.5% డిఫరెన్స్ ఉంది ఇద్దరి మధ్య లీస్ట్గా. మోస్ట్ ఆఫ్ ది ఓటింగ్ ఒపీనియన్ పోల్స్ అన్నింటిలో చూసినా నిన్న మీకు కూడా చెప్పా, అఫీషియల్లో కూడా నాకు తెలిసినంత వరకు వీళ్ళిద్దరి మధ్య 1.5% ఉంది, సో వీళ్ళే వెళ్తారని. అయితే ఫైనల్గా ఎక్కువగా లిస్టులో ఈ అమ్మాయి 9కే ఉంది. మరి ఇది అన్ఫెయిర్ అంటే కాదు, అన్ఫెయిర్ కాదు, ఫెయిరే. ఎలా అనేది కూడా చెబుతా. ఇప్పుడు హౌస్ మేట్స్ ఫస్ట్ ఏంటంటే ఓట్లు వేయాలి, వీళ్ళిద్దరిలో ఎవరు ఉండాలి ఎవరు వెళ్ళాలంటే హైయెస్ట్ ఓట్లు ఆల్మోస్ట్ అందరూ కూడా ఆదిత్య ఓమే బయటికి వెళ్ళిపోవాలి, 9కే ఉండాలనేది ఓట్లు వేశారంటే దాంతో ఆదిత్య అయితే బయటకు వచ్చేసారు. అయితే మీరు గమనిస్తే ఈ సీజన్లో ఈ ఆదిత్య ఓంకి ఇది ఎలాంటి ఎక్స్పీరియన్స్. రెండోది శేఖర భాషతో ఉండేటప్పుడు కూడా సేమ్ దండలు వేయమంటే ఒక సీత మాత్రమే లాస్ట్లో ఎటు డెసిషన్ అయిపోయింది కదా అని లెక్క లాస్ట్లో వచ్చి శేఖర భాషకు ఒక దండ వేసింది. మిగతా హౌస్ మేట్స్ అందరూ ఆదిత్య ఓంకి దండలు వేసి ఆదిత్య ఓం హౌస్లో ఉండాలి, శేఖర భాష బయటికి వెళ్ళిపోవాలని చెప్పారు. అట్లా జరిగింది. అంటే ఈ సీజన్లో ఇది 3వసారి ఇట్లా జరగడం, ఆ హౌస్ మేట్స్ ఓట్లతో డెసిషన్ తీసుకోవాలని ఈసారి చెప్పడం. అలాగే అయితే అప్పుడు క్లారిటీ ఇవ్వలే
ఆదిత్యకు క్లారిటీ వల్ల హౌస్ ఓట్లతోనే వెళ్ళిపోతున్నాడు అని లెక్క చెప్పారు. శేఖర్ భాష వెళ్ళిపోతున్నాడు క్లారిటీ చెప్పారు మనకు హోస్ట్ కూడా స్టేజ్ మీద. మరి తర్వాత మళ్ళీ లాస్ట్ వీక్ ఏంటి మణికంఠ సోనియాతో వచ్చినప్పుడు కూడా క్లారిటీ ఇచ్చారు. మణికంఠకి 0 వచ్చాయి కనుక వీకెండ్లో హౌస్ మేట్స్ నుంచి, సో ఆయన డేంజర్ జోన్లో ఉన్నాడని చెప్పారు. ఫైనల్గా ఓటింగ్లో ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం సోనియా లిస్ట్లో ఉంది అని చెప్పి, అలాగే హౌస్ మేట్స్ ఓట్లు కూడా అడిగితే అప్పుడు ఆదిత్యకు ఓట్లు పడ్డాయి, సోనియాకి లిస్ట్ ఓట్లు వచ్చాయి. సో ఆ రకంగా హౌస్ మేట్స్ ఓట్ల పరంగా లిస్టు, ఆడియన్స్ ఓట్ల పరంగా లిస్టులు అని చెప్పి ఆ అమ్మాయిని పంపిస్తారని కూడా చెప్పారు. మరి ఆ శేఖర్ భాష విషయంలో చెప్పాలి, సోనియా మణికంఠ ఇష్యూలో ఆ అమ్మాయి ఎలిమినేట్ అయినప్పుడు ఇట్లా క్లారిటీ అయితే ఇచ్చారు. మరి ఇప్పుడు కూడా అట్లాగే పెట్టారు. ఎవరు నయనకి అండ్ ఆదిత్య ఓంకి సంబంధించి కూడా ఇద్దరు ఉండేటప్పుడు మళ్ళీ మీరు హౌస్ మేట్స్ ఓట్ల ద్వారానే ఈ ఎలిమినేషన్ ఉండబోతుంది అన్నట్టుగా. మరి ఈ సీజన్లో ఎందుకు ప్రతి వారం ఎట్లాగే చేస్తారేమో, ఇలాంటి ట్విస్టులు అన్నీ ఇస్తారేమో. అయితే ఇక్కడ మొన్న విచిత్రం ఏంటంటే ఈ వారం నామినేషన్లు చేసేటప్పుడు ఆదిత్య ఓంకి అయితే కేవలం ఇద్దరే చేస్తారు, ప్రేరణ అండ్ యష్మే. ఇది 2 ఓట్లే పడ్డాయి అతనికి. నయనికకి పర్ఫార్మెన్స్ అస్సలు బాగాలేదు అని చెప్పి 5 వేశారు. విష్ణుప్రియ, నబీలు, పృథ్వీ, ఆదిత్య, మణికంఠ ఎంతమంది వేశారు. అదేంటి మరి వీళ్ళందరూ ప్లేట్ ఫిరాయించేసారా? అప్పుడేమో 5 నామినేట్ చేశారు కదా. మరి ఇప్పుడు ఏంటంటే మరి వీళ్ళిద్దరికి వచ్చేసరికి కంపేర్ చేసుకునేటప్పుడు వీళ్ళందరికీ ఈ పాయింట్స్ ఎక్కువ ఉండొచ్చు. ఇతనికి ఆ అమ్మాయితో కంపేర్ చేసుకుంటేనే మళ్ళీ ఇక్కడ అడుగుతారు కనుక ఎవరు వెళ్ళాలి ఎవరు ఓటు వేయని బిగ్ బాస్ అడిగేటప్పుడు వీళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటే అని లెక్క ఆదిత్య కొద్దిగా ఫిట్ కాదు హౌస్కి నయనికతో పోల్చుకుంటే అని చెప్పి ఎక్కువ మంది వేసినట్టు ఉన్నారు. అయితే ఇక్కడ ఎటు డబుల్ ఎలిమినేషన్ ఉంటే నయనిక మాత్రం ఖచ్చితంగా నయనిక ఆదిత్య ఇద్దరు లిస్టులో ఉన్నారు కనుక ఇద్దరిలో ఆదిత్యకి ఇప్పుడు ఈ క్షణానికి ఓటు వేసి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒక రోజు 1.5 డే 2 days ముందు ఆయన బయటకు వచ్చినా ఖచ్చితంగా వీకెండ్లో మాత్రం నయనికి కూడా వచ్చేస్తుంది. సో ఆడియన్స్ ఓట్లకి జస్టిఫికేషన్ జరిగినట్టే 100% నో డౌట్. ఈ అఫీషియల్లో 1.5 ఇలా అన్అఫీషియల్లో 1.5% ఇట్లా ఉందంటే మ్యాక్సిమం అక్కడ అదే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ లేదు కనుక అఫీషియల్లో ఉంటుంది. సో ఆడియన్స్ ఓట్ల ప్రకారమే ఎలిమినేషన్ అయితే ఉంటుంది. కాకపోతే హౌస్ మేట్స్కి ఇది ఒక ట్విస్ట్. ఈ ట్విస్ట్తో నయనికకి జస్ట్ ఒక 2 days వరకు ఎక్స్ట్రా చాయిస్ ఇచ్చినట్టుగా అంత అవకాశం. ఆవిడ కూడా డబుల్ ఎలిమినేషన్ వీకెండ్ అయితే బయటకైతే వచ్చేస్తుంది. సరే ఆదిత్య ఓం ఎందుకు వచ్చేసాడు, అసలు ఇతని జర్నీ ఎట్లా ఉంది, రీజన్ ఎట్లా ఉంది అంటే ఒకసారి ఆ జర్నీ పరిశీలించుకుని మనం గమనిస్తే అసలు ఆదిత్య ఎలిమినేట్ అయిపోయాడు ఎందుకు అనే దానికంటే 5 వారాలు ఉండడమే గొప్ప అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే అతని నుంచి వచ్చిన కంటెంట్ 0. మంచితనంగా ఉంటే మంచితనం అన్న ట్యాగ్ వస్తుంది తప్ప, మంచి కంటెస్టెంట్ అన్న పేరు వస్తుంది తప్ప ఓట్లు రావు. ఆడియన్స్తో కనెక్ట్ అవ్వాలంటే అయితే కంప్లీట్గా సింపతిగా ఆడాలి. అది ఎలాగ వాంటెడ్లు తెచ్చుకుని పెట్టుకున్నది ఆర్గానిక్ వచ్చింది. ఏదో ఒకటి ఆడియన్స్ని సింపతి సేకర్స్గా ఎవరైనా కనెక్ట్ అయిపోతే ఆ రకంగా ఓట్లు పడతాయి. లేదు అంటే ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. అరే ఇతను కాంప్రమైజ్ కాడు, భయపడ్డు, ఎవరితోనైనా సరే డి అంటే డి అంటాడు, సై అంటే సై అంటాడు, తాడేపడే తేల్చుకున్న నేచరు, ఆ ఫైటింగ్ స్పిరిట్ ఉండేవాళ్ళు. అయితే ఫైటర్ కావాలి, లేదా సింపతి సేకర్ కావాలి, ఏదో ఒకటి. ఈ ఆదిత్య ఓం విషయంలో వస్తే 2 కాలే. మెయిన్ ఇంకో పాయింట్ ఏమి అసలు ఓపెన్ అవ్వకపోవడం. ఆయన నేచర్ అది కావచ్చు. ఆయన కూడా గతంలో స్టార్టింగ్లోనే చెప్పాడు 48 years నాకు నా క్యారెక్టర్ని ఈ షో కోసం ఇన్ని సంవత్సరాలుగా బిల్డ్ చేసుకున్న క్యారెక్టర్ని అయితే ఈ షో కోసం మార్చుకోవాల్సిన అవసరం లేదు. నేను రిస్క్ చేయదలుచుకోవాలి. నేను ఉన్నంతసేపు గుడ్ పర్సన్గా ఉంటా, వెళ్తా, ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా వెళ్తానని అదే నేచర్లో వెళ్ళిపోయినాడు. ఎందుకంటే నిన్న మనం కూడా చూసాం ఎవరిని ఇక్కడ ఉండే వాళ్ళందరూ ప్రేరణ నామినేట్ చేసేటప్పుడు వీళ్ళందరూ విలన్సా, వీళ్ళందరూ చెడ్డవాళ్ళ, ఎందుకు నెగిటివ్ చెప్పాలి, మంచితనం కూడా ఉంది కదా అని ఆ నేచర్తో వచ్చాడు, ఉన్నాడు, వెళ్ళాడు అని చెప్పొచ్చు. అయితే ఇంకో ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం, అలాగే తన పరిధిలో తానే ఉండిపోవడం. పైగా ఇంకొక పెద్ద కంప్లైంట్ ఏంటంటే హౌస్ మేట్స్ నుంచి ఆయన చెబుతాడు, చెప్పాలనుకుని చెప్పేస్తాడు, వెళ్ళిపోదామని చూస్తాడు, ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు, ఐ లవ్ యూ చెప్తాడు, బ్లెస్సింగ్స్ చెప్తాడు తప్ప చెప్పేది వినిపించుకోడు, తీసుకోడని. దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకోడు. ఆయన ఏదైనా చిన్న విషయాన్ని కూడా సెన్సిటివ్గా ఆలోచిస్తాడు, సెన్సిటివ్గా తీసుకుంటాడు, తీసుకోలేడు, యాక్సెప్ట్ చేయలేడు అనే దానికి ఉదాహరణ ఒకసారి పృథ్వీ ఆయన సోఫాలో కూర్చొని మాట్లాడుతుంటే ఒక నాకు నిద్ర వస్తుందని వెళ్ళబోతే అదేంటన్నా మీరు వెళ్ళిపోతారా, నేను మాట్లాడుతుంటే వెళ్ళిపోతారని నన్ను డిస్రెస్పెక్ట్ చేస్తారని పృథ్వీ అంటే లేదు పృథ్వీ డిస్రెస్పెక్ట్ కాదు. డిస్రెస్పెక్ట్ అనేది చాలా పెద్ద పదం. నేను డిస్రెస్పెక్ట్ చేయలేను, నిన్నే కాదు ఎవరిని చేయను అని దాని గురించి చాలాసేపు ఆయన అంత సీరియస్గా డిస్కషన్ పెట్టి చాలా సీరియస్గా తీసుకున్నాడు. దాన్ని బట్టి అర్థమవుతుంది ఆదిత్య ఓం చాలా సెన్సిటివ్గా ఉంటాడు, ఆలోచిస్తాడు, సెన్సిటివ్ పర్సన్ లాగా అనిపిస్తున్నాడు. అలాంటి ఆయన రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ అని అంతసేపు మాట్లాడిన ఆయన సోనియా ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా 2-3 సందర్భాల్లో హౌస్ మేట్కి చెప్పుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అనిపించింది. ఏ విషయంలో అంటే సోనియా నామినేషన్లో నన్ను బ్రోటల్ అనింది, నా డెసిషన్స్ బ్రోటల్ డెసిషన్స్ అనింది, అట్లాగే నబీల్ డెసిషన్స్ కూడా బ్రోటల్ డెసిషన్స్ అనింది. సో అంత క్రూరమైన డెసిషన్స్ మేమేం తీసుకున్నాం అని లెక్క చాలా ఫీల్ అయ్యి పదే చెప్పుకున్నాడు. అందువల్ల ఆ విషయంలో అయితే సాటిస్ఫాక్షన్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ గురించి అంతసేపు ఫీల్ అయినాడు, ఈ బ్రోటల్ అనే పదం గురించి కూడా తీసుకోలేకపోయాడు, హర్ట్ అయ్యాడు. ఎనీవే ఆయన నామినేషన్ చేసిన నేపథ్యంలో సోనియా స్ట్రాంగ్ అని అందరూ అనుకున్న దగ్గర అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ కూడా ఒకవేళ ఎలాంటి మాటల వల్ల వెళ్ళిపోయిందేమో అని ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఆయన మిగిలింది. అలాగే ఇంకోటి ఏంటి, దీనివల్ల కంటెంట్ ఏమైనా వచ్చిందంటే మొన్న ఫైర్లో ఫోటో తీసి అక్కడ
అక్కడ ఫైర్ అయితే కనబడింది తప్ప మిగతా ఎక్కడ కనబడలే. ఉన్నంతసేపు శేఖర్ భాష లేదా పృథ్వీ, మణికంఠ లేదంటే వాళ్ళని నామినేట్ చేయడం, నెగిటివ్స్ ఇవ్వడం. ఇప్పుడు కొద్దిగా ఫ్రెండ్లీగా క్లోజ్గా ఎవరితో ఉన్నాడని నబీల్తో 2-3 రోజుల నుంచి ట్రావెల్ అయితే వచ్చాడు. ఎట్లా సో మొత్తానికి ఆయన ఈ షో కోసం మార్చుకున్నట్టు ఆయన ఒరిజినల్ అదే కావచ్చు, ఓపెన్ కాలేదనుకోకుండా. అయితే ఆదిత్యవం గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇతను ఫస్ట్లో తెలుగు పీపుల్ అనుకునేవారు కానీ చాలా మంది, బట్ ఉత్తరప్రదేశ్ కదా, తండ్రి కలెక్టరు, అట్లాగే వాళ్ళ ఫ్యామిలీలో ఎక్కువ మంది ఐఏఎస్ అలాగే జడ్జెస్గా పనిచేస్తూ ఉన్నారు, అట్లాగే న్యాయమూర్తులుగా ఉన్నారు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటిది ఉన్నా సరే ఏనాడు కూడా ఆయన చెప్పుకోలేదు గొప్పలు. తల్లి కూడా సమాజ్వాదీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే. అంత ఫ్యామిలీ హై ప్రొఫైల్ ఉన్నా సరే ఏనాడు కూడా కనీసం చెప్పుకోలేదు. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. అట్లాగే ముంబైలో మనకి తెలుగులో లాహిర్ లాహిరి సినిమా రాకముందటిగా అప్పటికే ముంబైలో సీరియల్ ఆర్టిస్ట్గా బాగా పాపులర్, సూపర్ డూపర్ హిట్ సీరియల్స్ అన్ని చేసిన నేపథ్యంలో ఇతని గురించి తెలిసి వైవిఎస్ చౌదరి కదా లాహిర్ లాహిరి డైరెక్టర్, ఆయన అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ చేస్తే ఫోన్లో అది చాలా షాకింగ్ అనిపిస్తుంది. ఎంత లో ప్రొఫైల్, అంత ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా అనిపిస్తుంది. అది ఎవరినాడు కూడా హౌస్లో చెప్పుకోలేదు. అలాగే సోషల్ సర్వీస్ కూడా చేశారు. ఇక్కడ తెలంగాణ భద్రాచలం, ఖమ్మం ఆ ఏరియాలో, అట్లాగే తూర్పుగోదావరి జిల్లాలో కూడా కొన్ని విలేజెస్ దత్తత తీసుకొని వాళ్ళకి డిజిటల్ విలేజెస్గా డెవలప్ చేసేదానికి ల్యాప్టాప్స్ ఇవ్వడం, లైబ్రరీస్ పెట్టడం, బుక్స్ పంచడం, అలాగే కరోనా టైంలో అంబులెన్స్లు, మెడికల్ సర్వీసెస్ అవన్నీ చాలా చాలా సర్వీస్ అయితే చేశారు. బట్ ఏనాడు ఫ్యామిలీ గురించి కానీ, తండ్రికి దీని గురించి కానీ, తల్లి గురించి కానీ, వాళ్ళ మాజీ ఎమ్మెల్యేనే అలాగే ఎక్స్ కలెక్టర్ అని కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మిగతా గురించి కానీ, ఇతను చేసిన సోషల్ సర్వీస్ కానీ, కెరీర్లో ఒక 70 సినిమాల వరకు సౌత్లో చేశాడు, హిందీలో చేశాడు. బట్ ఏనాడు కూడా నేను ఇంత సీరియల్ ఆర్టిస్ట్ని, ఇంత ఫేమ్, ఇన్ని సినిమాలు చేసి ఏనాడు కూడా ఆ గొప్పలు చెప్పుకున్నది కానీ సరదా కూడా చెప్పింది లేదు. అంత లో ప్రొఫైల్ మెయింటైన్ చేసాడు. అది అతనికి ఏనాడు ఆ నేచర్ కాదు. అయితే నాకు చెప్పే కదా వైవిఎస్ చౌదరి ఎట్లా అంటే అతని గురించి తెలిసి ఆ సినిమా కోసం ఒక చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా లవర్ బాయ్ క్యారెక్టర్ కావాలని చెప్పి ఆయన ఇవి చూసేటప్పుడు, ఫొటోస్ ఇవన్నీ చూసేటప్పుడు, ఆడిషన్స్ ప్రొఫైల్స్ ఇవన్నీ చూసేటప్పుడు ఇతని గురించి తెలిసి కాంటాక్ట్ అయ్యి ఫోన్ చేసి ఎక్కడున్నావు అంటే పలానా ముంబైలో, సరే హైదరాబాద్ వస్తానంటే వస్తాను, పలానా ట్రైన్కి వచ్చేసే టికెట్ పెట్టామంటే ఓకే వచ్చేస్తానని వచ్చాడండి. ట్రైన్లో ఉండగానే సరే డైరెక్ట్గా ఇక్కడ షూటింగ్ లొకేషన్కి వచ్చేసి ట్రైన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం చేసుకుంటూ ఓకే అని చెప్పి చేసుకుని వచ్చాడంటే షూటింగ్ కూడా అంతా స్టార్ట్ అయిపోయి చేసుకుంటూ కొన్ని రోజుల తర్వాత కూడా తెలియలే. కొన్ని రోజులు అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత అప్పుడు మాటల సందర్భంగా ఎవరు ఏంటి ఫ్యామిలీ అంటే ఫాదర్ కలెక్టర్ అని, మదర్ ఇలా సోర్స్ అని ఇవన్నీ చెప్తే వైవిఎస్ చౌదరి కూడా షాక్ అయ్యాడు. ఇదేంటి ఇంత బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా కనీసం మాట వరుస కూడా చెప్పలేదు అని రీసెంట్గా మళ్ళీ ఆయన కూడా ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఆయన అంత లో ప్రొఫైల్ అండి, ఏనాడు హెచ్చులు గొప్పలు డబ్బా సెల్ఫ్ డబ్బా ఏమి ఉండవు. ఎట్లా అనిపించింది, నాకే షాక్ అయింది, సర్ప్రైజ్ అయింది. అలాగే ఇక్కడ హౌస్లో కూడా ఏనాడు కూడా అసలు ఇవన్నీ చెప్పుకునే పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు మరి హౌస్లోకి ఎందుకు వచ్చాడంటే సెకండ్ ఇన్నింగ్స్ కోసం వచ్చాడు. సో తెలుగు పీపుల్ అందరినీ, తనకి కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన తెలుగు పబ్లిక్, తెలుగు వాళ్ళందరూ ఒకసారి పలకరిద్దాం, కలిసిపోదాం, పబ్లిసిటీ చేసుకుందాం అన్నట్టుగా వచ్చాడు. అందులో అయితే సూపర్ డూపర్ సక్సెస్ అయ్యాడు. ఆదిత్య ఓం అంటే అంత పాజిటివిటీ అంతే కనిపిస్తుంది తప్ప అరే నెగిటివిటీ కానీ లేకపోతే ఎట్లా ఆడాడు అట్లా చేసింది ఏమి ఉండదు. కంప్లీట్గా గుడ్ హ్యూమన్ బీయింగ్గా, మంచి మెచ్యూర్డ్ పర్సన్గా, కంప్లీట్ మ్యాన్ లెక్క బిహేవియర్తో ఆడిపాడి మొత్తానికి ఎంజాయ్ చేసి వెళ్తున్నాడు. మొత్తానికి మంచివాడు అనే ట్యాగ్ అయితే తెచ్చుకుని నో డౌట్. మొత్తానికి 5 వీక్స్ టార్గెట్ అయితే ఆయన కూడా అన్నాడు, ఒక 5 వారాలు ఉంటే చాలా చాలా ఎక్కువైనట్టుగా. అదైతే టార్గెట్ అయితే రీచ్ అయిపోయాడు. ఇది అతను మిడ్ వీక్ ఎలిమినేషన్, అట్లాగే ఓవరాల్ అతని జర్నీ ఎట్లా ప్రారంభమే ఎట్లా ముగిసిందని మీకేమనిపిస్తుంది లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీని తర్వాత జర్నలిస్ట్ అదిస్లో అద్భుతమైన వీడియో పడుతుంది, ఖచ్చితంగా మిస్ కాకుండా చూడండి. వీళ్ళ ప్రాసెస్ అంతా ఎట్లా జరిగింది ఏంటనేది. అలాగే లైక్స్ వీలైనంత ఎక్కువ మీరు లైక్స్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ ఉంటుంది కనుక ప్రతి వీడియోలో అడిగేది ఇది. ఫస్ట్ నేనే చెప్పినట్టు కూడా కామెంట్ చేయండి. అట్లాగే మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ.